మన ఛానల్ అయితే కనుక 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. నా వాయిస్ పట్టించుకోమాకండి, వాయిస్ బాగాలేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ పాత వాళ్ళు అయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పుడు అలంకార్ థియేటర్లో ఉన్నాము. తెలుసు కదా, హిట్ 3 మూవీ అయితే వాళ్ళు రిలీజ్ ఉంది. సో వచ్చాను. నాకు ట్రైలర్ ఇవన్నీ చూసినప్పుడు నాకు గ్లిమ్స్ బాగా నచ్చింది ట్రైలర్ కంటే కూడా. నాలాగే ట్రైలర్ నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకు గ్లిమ్స్ అయితే బాగా నచ్చింది ట్రైలర్ కంటే కూడా. ఎందుకంటే ట్రైలర్ అంటే గ్లిమ్స్ చూసినంత హైప్ అయితే ట్రైలర్కి లేదు అనిపించింది నాకు. ఎందుకంటే గ్లిమ్స్ చాలా బాగా చేశారు. అరవడం కానీ, నాని రియాక్షన్స్ కానీ అదంతా వేరే లెవెల్ ఇచ్చారు కదా. నాకు ట్రైలర్లో ఏంటంటే కొంచెం స్లో అయిపోయింది అన్నట్టు అనిపించింది. కొంచెం వైలెన్స్ అవంతా ఉంది కానీ కొంచెం స్లో అయితే అనిపించింది. అండ్ చాలామందికి నచ్చింది ట్రైలర్, మరి నాకైతే నచ్చలేదు. సో మూవీ అయితే వచ్చేసాను. అలంకార్లోనే ఉన్నాను ఇప్పుడు. హిట్ 1 హిట్ 2 ఆల్రెడీ మనం చూసాం కదా. విశ్వక్సేన్దేమో ఫస్ట్ 1, తర్వాత అడవి శేష్ గారిదేమో సెకండ్, ఇప్పుడు 3 ఏమో నాని గారిది కదా. లైక్ నాకు ఫస్ట్ సెకండ్ అవన్నీ చూసినప్పుడు మనము ఒక అన్సాల్వ్డ్ కేసు అయితే ఉండిద్ది ఖచ్చితంగా. మీకు గుర్తుందో లేదో, అన్సాల్వ్డ్ కేసు ఒకటి ఉండిద్ది. ఆ అన్సాల్వ్డ్ కేసు గురించి దీనిలో చూపిస్తారేమో అనుకుంటున్నాను, కానీ ఇది మొత్తం ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్తుందనమాట. ఒక సీరియల్ కిల్లింగ్స్ ఒక దాని గురించి కంప్లీట్గా ఒక డిఫరెంట్ వైబ్ అనమాట. అండ్ నాన్నగారు మొత్తం కూడా అసలు చాలా, నా వాయిస్ బాగాలేదు యాక్చువల్లీ, ఏమనుకోకండి, కొంచెం థ్రోట్ ఇబ్బందిగా ఉంది. అది ఏమనుకోవద్దు ప్లీజ్, సరేనా. అండ్ నాన్నగారు ఈ క్యారెక్టర్లో ఎలా ఉన్నారంటే కొంచెం చాలా బోల్డ్గా ఉన్నారు. లైక్ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం ఇదంతా కూడా చాలా కొత్తగా ఉంది. అండ్ ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు నాకైతే అర్జున్ రెడ్డి వైబ్స్ వచ్చినాయి అనమాట. అండ్ క్యారెక్టరైజేషన్ అవన్నీ కూడా మనకి ఇంకా యాంగర్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం అయితే ఫిక్స్ అయిపోయాం కదా ఇంకా అర్జున్ రెడ్డి అని. సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఖచ్చితంగా గుర్తొస్తారు ఆ యాంగర్ ఇష్యూస్ అవన్నీ చూసినప్పుడు. సో అదైతే ఖచ్చితంగా గుర్తొస్తుంది మీ అందరికి కూడా. ఖచ్చితంగా మీరు కూడా ఫీల్ అవుతారు అలా వచ్చినట్టు. అండ్ సాంగ్స్ అయితే 1-2 జరిగినాయి, బాగుంది. శ్రీనిధి గారిది మరి తను కూడా ఏం అంటే నేను రివీల్ చేయకూడదు. శ్రీనిధి గారి క్యారెక్టర్ కూడా కొంచెం ఇంపార్టెంట్ రోలే అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమైందో. అంటే నేను ఇంటర్వెల్లో చేస్తున్నాను అనమాట. మొత్తం మూవీ అయిపోయినాక మేము మొత్తం రివ్యూ అయితే ఇస్తాను. సో మూవీ అయితే అయిపోయింది. మనమైతే ఇంకా అలంకార్ థియేటర్లోనే ఉన్నాము. సో మూవీ గురించి చెప్పాలంటే కనుక నాని గారిని అయితే ఒక డిఫరెంట్ లైక్ ఒక వైలెన్స్ అంటారు కదా కేజీఎఫ్ మూవీలో, అలా అయితే ఖచ్చితంగా చూసేస్తాము. ఇప్పటివరకు నాని చేసిన మూవీస్ అన్నీ ఎలా ఉంటాయి, ఒక లవర్ బాయ్, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ చేసే విధంగా, లైక్ లవ్ స్టోరీస్ ఇలా ఉంటాయి కదా, ఇన్నోసెంట్ లాగా. న్యాచురల్ స్టార్ గారు అయితే న్యాచురల్గానే చాలా మంచిగా పర్ఫామ్ చేశారు ఈ సినిమాలో. అండ్ ఆ వైలెంట్ క్యారెక్టర్ నాని గారికి చాలా కొత్తగా అండ్ చాలా క్రియేటివ్గా ఉంది. అండ్ ఈ సినిమాలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ మాట్లాడుకోవాల్సింది బీజిఎం. అసలు త్రూఅవుట్ మూవీలో ఆల్మోస్ట్ బీజిఎం రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సినిమా అంతా వైలెన్స్ ఉంటుంది. ఒక ఎలా చెప్పచ్చు అంటే మీకు సినిమా స్టోరీ బయటికి రాకుండా ఒక క్రిమినల్స్ ఉంటారనమాట, ఒక సీరియల్ కిల్లర్ టైప్. ఇప్పుడు కొంతమంది ఎలా డార్క్ వెబ్సైట్స్ ఇలా ఉంటాయి కదా, అలాంటి వెబ్సైట్ నుంచి ఒక సీరియల్ కిల్లర్ గ్యాంగ్ అనేది ఉంటుంది. ఆ గ్యాంగ్ని ఎలా పట్టుకున్నారు, అసలు ఏం చేశారు ఏంటి అనేది స్టోరీ. సో అసలు వాళ్ళు ఎందుకు ఉన్నారు ఏంటి అనేది మీరు సినిమాలో చూడండి. ఇప్పుడు నేను చెప్పేస్తే మీకు ఇంకా థ్రిల్ ఏముంటుంది చెప్పండి, మొత్తం స్టోరీ చెప్పేస్తే. సో అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి, సాఫ్ట్ అనుకుంటున్నారా లేకపోతే ఏమన్నా వైలెంట్ అనుకుంటున్నారా ఏంటి, అది కూడా చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది హీరోయిన్తో, అది బాగా చేసింది శ్రీనిధి గారు. అండ్ అంటే మనం కేజీఎఫ్లో చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అంటే సేమ్ ఇలాంటి క్యారెక్టర్ చూసాం. ఇన్నోసెంట్ క్యారెక్టర్ నేను ఇప్పుడు దాకా చూడలేదు ఆవిడని. సో ఆవిడ అలాంటి అంటే ఇలాంటి రోల్ ప్లే చేస్తుంటే ఏంటి ఇన్నోసెంట్గా ప్లే చేస్తుంది హిట్ 3లో అనుకున్నాను. కానీ నా డిసప్పాయింట్మెంట్ అయితే తను అంటే నాకైతే డిసప్పాయింట్మెంట్ ఇవ్వలేదన్నమాట. తను క్యారెక్టరే వేరు, అసలు మనకు చూపించింది అంత తూచ్ అనమాట ట్రైలర్లో. అండ్ సాంగ్స్ బాగున్నాయి, ఉన్నవి 2-3 సాంగ్స్ బాగున్నాయి. అండ్ ఎవరేది చెప్పిన సాంగ్ ఏదో ఉంది కదా,
ప్రేమ విలువ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ సాంగ్ వస్తుంది మిడిల్లోది కాకుండా ఫస్ట్ సాంగ్ కూడా మనకి అర్జున్ రెడ్డి వైబ్స్ అయితే వస్తాయి. నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాను కదా, అర్జున్ రెడ్డిలో ఒక సాంగ్ ఉంటుంది, సేమ్ ఆ సాంగ్ లాగే అనిపించింది నాకు ఈ సాంగ్ కూడా. ఫస్ట్ సాంగ్ అది కూడా చాలా బాగుంది. నీకోసం నా కోపం తగ్గించుకుంటున్నా అన్న మీనింగ్తో బాగుంది అది కూడా. బీజిఎమ్స్ అయితే టూ గుడ్. అసలు ఓవరాల్ సినిమాలో అసలు ఎక్కడ కూడా బీజిఎం డిసప్పాయింట్ చేయలేదు. డైరెక్టర్ గారు అయితే కనుక శైలేష్ గారు తెలుసు కదా, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మిక్కీ గారు, మిక్కీ జే మేయర్ అంటారు కదా ఆయన. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేశారు. అండ్ సాంగ్స్కి వాటికి బీజిఎమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి బాగున్నాయి. ఆల్రెడీ మనకి ప్రేమ విలువ ఆ సాంగ్ మనం ఆల్రెడీ ట్రెండింగ్లోనే ఉంది తెలుసు కదా అందరికీ. ఫస్ట్ సాంగ్ కూడా అందరికి నచ్చుతుంది. ఇప్పుడే నాకు తెలిసి నేను ఇప్పుడే విన్నాను థియేటర్లోనే, బాగుంది అది కూడా. స్టోరీ అదంతా కూడా నాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంట్రా లాగ్ అన్నట్టు ఎక్కడ రాలేదు. కొంచెమే ఉంటుంది అది, ఒక 5 to 10 minutes అది ఏముంటుంది అనిపించదు కూడా మీకు అంతగా. సో లాగ్ అయితే ఎక్కడ లేదు. సినిమా అలా రన్ అయిపోతూనే ఉంటుంది, ఏమైంది అని చూస్తూనే ఉంటాం. అండ్ చాలా వైలెంట్గా ఉంటుంది, అంటే మరీ అంత ఫైట్ సీన్స్ మర్డర్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇవంతా కూడా ఇన్వెస్టిగేషన్ ఈ టైప్ కదా సినిమా అంతా. సో అవైతే ఉంటాయి. అండ్ ఒక సీన్ వస్తుంది మనకి, ఆల్రెడీ ట్రైలర్లో చూపిస్తారు కదా, పాపకి 9 నెలలండి ఏం చేసుకుంటారు తీసుకెళ్ళి అని. ఆ పాప మీద అక్కడే మనకి అర్జున్ సర్కార్ అనేది బయటపడతాడనమాట. సరే చూడండి మీరు, అది ఆ సీన్ అయితే కొంచెం నాకు మరీ చూడడానికి ఏంట్రా బాబు అనిపించింది, కానీ న్యాయం చేశారు. అండ్ మనం అనుకుంటూ ఉంటాం కదా ఏంటి ఇంతమందిని నేను చంపేస్తున్నారని, వాళ్ళని చంపడంలో తప్పే లేదన్న ఫీలింగ్ మీకు వచ్చేసిద్ది మూవీ చూసేపాటికి. ఇలాంటి వాళ్ళు నిజంగా బయట ఉంటారో లేదో నాకైతే తెలియదు, ఉంటే మాత్రం నిజంగా ఇలాంటి అర్జున్ సర్కార్ ఖచ్చితంగా బయట కూడా ఉండాలన్నమాట. అండ్ ఇలాంటి వెబ్సైట్లు రన్ అవుతున్నాయి అని మనం కూడా వింటూ ఉంటాము, మరి అవి ఎంతవరకు నిజం ఏంటి ఇలాంటివి ఉంటాయి అనేది నాకైతే తెలీదు. మనం ఇదివరకు కొన్ని గేమ్స్ చూసాం కదా, లైక్ కొన్ని గేమ్స్ ఇదివరకు నా గేమ్ గుర్తు రావట్లేదు, ఇదివరకు ఒక గేమ్ ఉండేది. వాళ్ళు ఏంటంటే ఆ గేమ్లో మనం లాగిన్ అయితే కనుక హ్యాండ్ కోసుకోవాలి, తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయపెట్టాలి, ఒక్కళ్ళే నడుచుకుంటూ వెళ్ళాలి, ఇలాంటివన్నీ చేపించేవాళ్ళు కదా. దాన్ని ఏదో గేమ్ ఉండేది, ఆ గేమ్ని బ్యాన్ కూడా చేశారు కదా. సో సేమ్ అలాంటిదే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఏంటంటే వీళ్ళు మర్డర్స్ చేసుకోవడానికి, వాళ్ళ సైకోపాత్ అంతా చూపించుకోవడానికి ఒక వెబ్సైట్ అనమాట. ఆ వెబ్సైట్ని ఎలా క్రాక్ చేశారు ఏంటి అనేది సినిమా. సో చూడండి, నాకైతే బాగా నచ్చింది సినిమా. అండ్ క్లైమాక్స్లో మీకైతే మైండ్ పోయిద్ది. అండ్ నేను ఇంకా క్లైమాక్స్ గురించి అయితే చెప్పను, క్లైమాక్స్ ఫైట్ అసలు సూపర్ ఉంది. అండ్ క్లైమాక్స్ గురించి రివీల్ చేస్తే సినిమా మొత్తం స్పాయిల్ అయిపోయింది కాబట్టి నేనైతే ఎక్కడ రివీల్ చేయట్లేదు. ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది సినిమా. అండ్ నెక్స్ట్ రిట్రో మూవీకి కూడా వెళ్ళాలి. నాకు ట్రైలర్కి డిసప్పాయింట్ అయినా కూడా మూవీకి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. గ్లిమ్స్ ఎంత అయితే నచ్చిందో మూవీ కూడా అంతే నచ్చింది. అండ్ మనం ట్రైలర్ గ్లిమ్స్లో చూస్తామో ఏ అనేది, అది ఇంకా కొంచెం హై పిచ్లో పెట్టుంటే బాగుండు అనిపించింది. కొంచెం ఆ ఒక్క ఏ అనేది మనం బయట విన్నదానికి థియేటర్లో వింటున్న దానికి వాల్యూమ్ తక్కువగానే ఉండిద్ది. ఇంకొంచెం పెడితే బాగుండు అనిపించింది ఆ ఒక్క సీన్కి, ఎందుకంటే దానికి అంత హైప్ ఇచ్చారు కదా. అది చాలా ట్రెండ్ కూడా అయింది, మీరు చూస్తుంటే దాని మీద చాలా రీక్రియేషన్స్ చాలా అన్నీ చేశారు. అది కనుక ఇంకొంచెం హై పిచ్లో పెట్టుంటే ఇంకా అసలు సరిగ్గా ఎక్కేది జనాలకి, ఆడియన్స్కి. అండ్ చూడండి, సినిమా అయితే బాగుంది, ఖచ్చితంగా విజిట్ చేసి. ఖచ్చితంగా సూపర్ హిట్ అట్లా ఏం చెప్పలేం, కానీ హిట్ అయితే అయింది. నాని గారి హిట్ 3 హిట్ అయితే అయింది అది. సో ఇదనమాట నా రివ్యూ, ఎలా అనిపించింది. సో ఇది వాళ్ళ బ్లాగ్. అండ్ నెక్స్ట్ రిట్రో మూవీకి వెళ్ళిపోయి అది ఇవాళ అప్లోడ్ చేస్తాను, రేపు అప్లోడ్ చేస్తాను తెలియదు, ఇవాళ అయితే ఖచ్చితంగా వెళ్తాను అనమాట. సో ఇది, బై బై, లవ్ యూ గైస్.